గ్రేటర్ గుంటూరు వాయిస్. నేను శ్రావ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనం గుండెల్లో గుడి కట్టడమే నా అజెండా. 4వ విడత వైఎస్ఆర్ ఆసరా నిధుల విడుదలలో సీఎం జగన్ వెల్లడి. వైసీపీకి మరో ఎంపీ షాక్. పార్టీకి ఎంపీ పదవికి లావు కృష్ణదేవరాయలు ఎంపీ రాజీనామా. గురజాల టికెట్ ఆశిస్తున్నా, నేనేం చేశానో ప్రజలే చెప్తారు. జంగా కృష్ణమూర్తి వెల్లడి. గుంటూరులో బీసీ సంఘం నేతలతో విలేకరుల సమావేశం. నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సంచలన నిర్ణయం ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. పల్నాడు ప్రజలు నన్ను ఎంతో ఆదరించారని, గత ఎన్నికల్లో మంచి మెజార్టీతో పార్లమెంటుకు పంపించారని అన్నారు. గడిచిన 4.5 ఏళ్లలో నా వంతుగా నేను పల్నాడు ప్రాంత అభివృద్ధికి కృషి చేశానని చెప్పారు. వైసీపీలో కొంత అనిశ్చిత ఏర్పడిందని, దానికి నేను బాధ్యుణ్ణి కాదని శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. నరసరావుపేట పార్లమెంట్ స్థానానికి వైసీపీ అధిష్టానం కొత్త అభ్యర్థిని నిలబెట్టాలని ఆలోచిస్తోందని తెలిసిందని, కొంతకాలంగా పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. శ్రీకృష్ణదేవరాయలు వైసీపీని వీడుతున్నట్లు కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. దీంతో గత 4 రోజులుగా స్థానికంగా ఆయన అభిమానులతో దేవరాయలు చర్చలు జరిపిన అనంతరం వైసీపీకి పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. అయితే టీడీపీలో చేరుతున్న విషయంపై శ్రీకృష్ణదేవరాయలు క్లారిటీ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 6,394 కోట్ల రూపాయలు 4వ విడతలో భాగంగా రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇది రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా ఎంతో ఉపయోగపడే కార్యక్రమం. ఇది ఒకటే కాదు, ఆసరానే కాదు, దాదాపుగా ఈ 4.5 సంవత్సరాల్లో 2,61,000 కోట్లు డీబీటీ ద్వారా రాష్ట్రంలో ప్రజలందరి ఖాతాలో కూడా వివిధ స్కీముల ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. వెల్ఫేర్ అంటే ఇలా ఉండాలి అని చూపించిన ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు వెల్ఫేర్కి సంబంధించి ఈ 4 సంవత్సరాలు చూసారో, ఒక డేట్ పెట్టి మరీ డిపాజిట్ చేయటం అనేది ఇంకా ఎవరున్నా అది ఫాలో అవ్వాల్సిందే. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు రీఎంబర్స్మెంట్ పెట్టి దాన్ని ప్రతి ప్రభుత్వం ఫాలో అయిందో, ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత ప్రతి ప్రభుత్వం ఆంధ్ర తెలంగాణలో ఫాలో అయిందో, అలాగే ఎవరున్నా ఇలా డేట్ పెట్టి చేయాలనే ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు. అది 4.5 సంవత్సరాల్లో చేయటం జరిగింది. అలాగే ఈ 4.5 సంవత్సరాలు కూడా నన్ను ఎంపీగా నరసరావుపేట ప్రజలు 4.5 సంవత్సరాలు కూడా ఎంపీగా నన్ను నరసరావుపేట ప్రజలు ఆదరించి భారీ మెజార్టీ, ఎప్పుడు కనివిని ఎరిగిన మెజార్టీ, దాదాపు 1,55,000 పైగా మెజార్టీతో నన్ను పార్లమెంట్కి పంపించడం జరిగింది. వారి నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా కేవలం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు సంక్షేమ కార్యక్రమం, మనం పదవినేదో పెట్టుకొని టైం వేస్ట్ చేయకుండా మేము కూడా ఈ 4.5 సంవత్సరాల్లో కూడా నరసరావుపేటకు సంబంధించి, పల్నాడుకు సంబంధించి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో, 2019 మేనిఫెస్టోలో పెట్టామో, వాటికి సంబంధించినవి ఒకటొకటి పూర్తి చేసుకుంటూ రావడం జరిగింది. దాంట్లో మొదటిది మీ అందరికీ తెలిసిందే, వర్కిపూడిశాల ప్రాజెక్టు. దాదాపు 50 సంవత్సరాల నుంచి కూడా దాని గురించి చాలామంది పోరాటం జరిగింది. దాని ముందు తీసుకెళ్లాలని అన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది. అయితే అటవీ శాఖ పర్మిషన్ కానీ, వైల్డ్ లైఫ్ పర్మిషన్ కానీ లేక ఆ ప్రాజెక్టు శంకుస్థాపనలకే పరిమితమైంది, కానీ ఎక్కడా కూడా ముందుకు వెళ్ళలేదు. అటువంటి దాన్ని అన్ని పర్మిషన్స్ తీసుకొచ్చి ఇప్పుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఈరోజు తెచ్చుకోగలిగాం. దాని గురించి వర్కిపూడిశాల గురించి మీ అందరికీ తెలిసిందే. ఏదైతే ఎగువ పల్నాడులో రైతులందరికీ సాగునీరు, అలాగే ప్రజలందరికీ కూడా త్రాగునీరు ఇచ్చే ప్రాజెక్టు, దీన్ని మొట్టమొదటిగా మేము మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాన్ని అన్ని పర్మిషన్స్ తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళటం ఎంతో ఆనందం కలిగించింది. అలాగే రెండవది, ఆ రోజు 2019 మేనిఫెస్టోలో పెట్టింది మెడికల్ కాలేజీకి సంబంధించి.
మొత్తం జిల్లా మొత్తానికి కలిపి నర్సరావుపేట పార్లమెంట్ మొత్తానికి కలిపి ఒక్క ప్రైవేట్ మెడికల్ కాలేజీ లేదు. 2019 సమయానికి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కూడా లేదు. ఎవరికైనా మంచి వైద్య సదుపాయం కావాలంటే గుంటూరు లేదా హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి. అది కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఇది కూడా దాదాపు 700 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ కూడా పిడుగురాల్లో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. తొందరలోనే వాటిని కూడా ఓపెన్ చేసే పరిస్థితి ఉంది. వీటితో పాటుగా నేషనల్ హైవేస్కి సంబంధించి 3000 కోట్ల రూపాయలతో అన్ని ఉన్న మెయిన్ రోడ్స్ అన్నింటినీ కూడా వినుకొండ నుంచి అయితే, మాచల్ నుంచి అయితే, ఎక్కడో మారుమూల ఉన్న ప్రాంతాలని కూడా నేషనల్ హైవేస్కి కనెక్ట్ చేయాలనే ఉద్దేశంతో అన్నింటినీ కూడా రోడ్స్ అన్నింటినీ కూడా 3000 కోట్ల రూపాయలకి సరిపడా వాటిని అన్నింటినీ కూడా నేషనల్ హైవేస్ కింద మార్చడం జరిగింది. వాటిని టెండర్స్ అన్నీ కూడా అయినాయి. కొన్ని చోట్ల పనులు కూడా స్టార్ట్ అయినాయి, కొన్ని చోట్ల టెండర్స్ పూర్తయినాయి. దాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మిగతా అన్ని జిల్లాల్లో నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ నుంచి అరగంటలో నేషనల్ హైవే ఎక్కగలిగితే, పల్నాడుకు సంబంధించి మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి అరగంట లోపల నేషనల్ హైవే ఎక్కే పరిస్థితి ఈరోజు ఇవన్నీ పూర్తయితే ఉంటుందని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే కేంద్రీయ విద్యాలయాలు ఎక్కడో పార్లమెంట్కి ఒకటో లేకపోతే 2 పార్లమెంట్లు కలిపి ఒకటో ఎక్కడో ఉండేది. అటువంటిది ఇప్పుడు నర్సరావుపేట పార్లమెంట్కి సంబంధించి 4 కేంద్రీయ విద్యాలయాలు ఇప్పుడు శాంక్షన్ అయ్యి ఇప్పుడు ఏర్పాటయ్యేదానికి ఒకటి రెండు ఆల్రెడీ పనిచేస్తున్నాయి. మరో 2 కొత్తగా మాచర్లను నర్సరావుపేట శాంక్షన్ అయ్యి అవి కూడా తొందరలోనే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి అవి కూడా వినియోగంలోకి వస్తాయి. అలాగే ఇండో ఇజ్రాయెల్ ప్రాజెక్ట్ ఏదైతే రైతులకి ఎంతో ఉపయోగకరమైంది. ఎందుకంటే నర్సరావుపేటకి సంబంధించి, పల్నాడుకి సంబంధించి ముఖ్యంగా పండించేది మిర్చి, అలాగే పత్తి. ఈ రెండింటినీ కూడా అభివృద్ధి బాగా చేసుకున్నప్పుడే ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అటు వాతావరణ పరంగా కానీ తెగులు పరంగా కానీ ఇబ్బందులు లేకుండా చేసినప్పుడు మాత్రమే రైతులకి లాభాలు వస్తాయని నమ్మి ఇజ్రాయెల్ గవర్నమెంట్ వారి సహకారంతో నకరికల్లో మొన్న మధ్య శంకుస్థాపన కూడా చేసుకున్నాం. ఇజ్రాయెల్ అంబాసిడర్ కూడా వచ్చి చేసి వెళ్ళడం జరిగింది. దాన్ని కూడా మనం ఈరోజు నర్సరావుపేట పార్లమెంట్లో స్థాపించుకోగలుగుతున్నాం. జేఎన్టీయూ కళాశాల ఇదివరకు మనందరికీ తెలిసిందే. జేఎన్టీయూ కళాశాల నర్సరావుపేటలో అయితే ఉంది, కానీ దాన్ని కనీసం భవనాల్లో సొంత భవనాలు లేక ఏదో అద్దె భవనాల్లో నడుపుతూ ఉండేది. అటువంటిది ఇప్పుడు సొంత భవనాన్ని నిర్మిస్తా ఈరోజు జేఎన్టీయూ కళాశాలకి ఒక కళ తీసుకురావడం జరిగింది. చివరగా వీటన్నిటికంటే కూడా అన్నింటిలో ఒక ఆనందం కలిగించేది ఏదైతే పొలాలకు వెళ్ళే దారులు, చాలామంది రైతులు వచ్చి నన్ను అడగడం జరిగింది. ఈ 3-4 సంవత్సరాల నుంచి కూడా పొలాలకు వెళ్ళే దారులకి మాకు కొద్దిగా మీ సపోర్ట్ ఇవ్వండి అని. అటు ఎంపీ ఫండ్స్ నుంచి నేను ఇవ్వలేని పరిస్థితి. అది కాకుండా నేను వేరేగా సిఎస్ఆర్ కింద నేను ఇప్పించే కార్యక్రమం చేస్తాను, మీరు కూడా ఒక చెయ్యండి అని రైతులను అడగడం జరిగింది. వారు ఒక చెయ్యేశారు, మనం ఒక చెయ్యేసి దాదాపుగా 480 కిలోమీటర్లు రోడ్లు, పొలాలకు వెళ్లే దారులు ఈరోజు. చిలకలూరిపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో జాతీయ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్రానికి ఒక దిశ చూపగలరని ఒక యువ నాయకుడు ఎన్టీఆర్ మనవడు నారా లోకేష్ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాదరణ కలిగిన యువ నాయకుల్లో నారా లోకేష్ మొదటి స్థానంలో నిలబడ్డారని తెలిపారు. ఇక ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, పర్సనల్ గా విమర్శలు చేసినా పట్టించుకోకుండా 226 రోజులు 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల హృదయాన్ని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నారా లోకేష్ బాబు గారి యువ నాయకుడు,
రాష్ట్రానికి ఒక దశ దిశ చూపెట్టగలిగేటువంటి సమర్థవంతమైనటువంటి ఎన్టీఆర్ మనవుడు లోకేష్ బాబు గారి తనయుడు యువ నాయకుడు లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకల్ని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు చిరకూరుపేట నియోజకవర్గానికి తెలియపరచడం జరిగింది. ఈరోజు నారా లోకేష్ బాబు గారంటే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుల్లో రాష్ట్రంలో మొదటి వరుసలో ముందంజలో ఉన్నారు. ఎందుకంటే అధికార పార్టీ ఎన్ని రకాల అవమానపరిచింది, ఎన్ని రకాలుగా వాళ్ళు హేళన చేశారు, ఎన్ని రకాలుగా విమర్శించారు, ఎన్ని రకాలుగా పర్సనల్గా విమర్శలు చేశారు, అన్నింటినీ భరించి ప్రతి మాటని పౌరుషంగా కసిగా పట్టుదలగా తీసుకొని 226 రోజులు పాదయాత్ర చేసి 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల హృదయాల్ని చూరుకుని ప్రజల కష్టాలు తెలుసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో నష్టపోయారు, ఏ విధంగా బ్యాన్ కోటేసిన వాళ్ళు కూడా ఏ విధంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి 4.5 ఏళ్లలో ఏ విధంగా నలిగిపోయారు, అక్రమ కేసులు అరాచకాలు అధికార మదంతో పేద వర్గాలను ఏ విధంగా మోసం చేశాడు, మోసపోని వర్గం ఏదన్నా ఉంది అంటే ఏది లేదు అనేటువంటి విధంగా అన్ని వర్గాల ప్రజలు లోకేష్ బాబు దగ్గరకు వచ్చి యువగళం పాదయాత్రలో సమస్యలు చెప్పుకొని ఏది చేయగలమో ఏది సాధ్యమో ఏది అసాధ్యమో ఒక అవగాహనకు వచ్చినటువంటి లోకేష్ బాబు ఒక స్పష్టతని యువగళం పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తేటువంటి విధంగా యువగళం పాదయాత్ర జరిగింది. అదేవిధంగా యువగళం పాదయాత్ర పూర్తయ్యేటప్పటికీ వైసీపీ పార్టీ సగం ఖాళీ అయిపోతా ఉంది. ఈరోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్నటువంటి బాలశౌరి కానీ, ఈరోజు లావు కృష్ణదేవరాయలు కానీ, రేపు మరొకరు మాగుంట కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ ఎవరైతే దగ్గరగా ఉన్నటువంటి సన్నిహితంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు అనుకునేటువంటి వారు కూడా మేము ఇవ్వడలేము, జగన్మోహన్ రెడ్డితో కొనసాగలేము, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలు తట్టుకోలేము, ప్రజలకు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో మేమున్నాము. ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి బలమైన నాయకుడు కర్నూలు జిల్లా ఎంపీ సంజీవ్ కుమార్ 5 ఏళ్లలో 2 సార్లే ముఖ్యమంత్రిని కలవగలిగాడు. ఒక్క ఎంపీ 5 ఏళ్లలో 2 సార్లు కలవగలిగాడు అంటే ఈ ముఖ్యమంత్రి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి లేనంత ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోవడానికి ప్రధాన కారణం తాడేపల్లి ప్యాలెస్ లో పడుకొని డబ్బులు లెక్కేసుకోవడానికి తప్ప అధికారాన్ని ఓట్లేసిన ప్రజలకు న్యాయం చేద్దాం, ఓట్లేసిన ప్రజలకు అభివృద్ధి సంక్షేమాన్ని అందిద్దామనేటువంటి ఆలోచన లేని ముఖ్యమంత్రి కాబట్టే అన్ని వర్గాల ప్రజలు ఈరోజు తిరుగుబాటు చేస్తున్నారు. జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ గారి 40వ జన్మదినం పురస్కరించుకుని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో బృందావన్ గార్డెన్స్ లో అందుల దివ్యాంగుల వసతి గృహంలో కేక్ కటింగ్, అల్పాహారం మరియు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ వేధింపులు, అక్రమాలకు, దాడులకు బెదరకుండా రాష్ట్ర భవిష్యత్ కోసం యువగళం పాదయాత్ర ద్వారా 226 రోజుల్లో 2100 గ్రామాలను పలకరిస్తూ ప్రజల కష్టాలలో భాగస్వామ్యమైన వ్యక్తి లోకేష్ అని కొనియాడారు. అదేవిధంగా 3312 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్రతో నవశకానికి నాంది పలికి నేటి యువతరానికి యువనేత నారా లోకేష్ స్ఫూర్తిదాయకంగా నిలిచారని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్, జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి షేక్ నాగుల్ మీరాభాయి, జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు గుత్తికొండ కిరణ్ యాదవ్, జిల్లా అధికార ప్రతినిధులు సింగంశెట్టి శివకుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి మన్నెం శ్రీనివాసరావు, కార్యదర్శి మాచవరపు దాసు తదితరులు పాల్గొన్నారు. Lokesh Babu long live! Long live, long live! Lokesh Babu long live! Long live, long live! Lokesh Babu long live! Long live, long live! Lokesh Babu long live!
నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. యువనేత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి 41వ జన్మదినం సందర్భంగా ఈరోజు గుంటూరు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో బృందావన్ గార్డెన్స్ లో ప్రభుత్వ అంధుల దివ్యాంగుల వసతి గృహంలో ఉదయం అల్పాహారం అలాగే మధ్యాహ్నం అంధులకు అందరికీ దివ్యాంగులకి ఈ విధంగా అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మన దివ్యాంగ సోదరులు అంధుల సోదరుల మధ్యలో ఈ విధంగా లోకేష్ గారి జన్మదిన కేక్ కట్ చేయడం ఎంతో సంతోషదాయకమైన విషయం. అలాగే ప్రధానంగా చూసుకుంటా ఉంటే యువనేత నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ కోసం ఈరోజు ప్రభుత్వ అరాచకాలకు దాడులకు ఎక్కడా వెరవకుండా బెదరకుండా 3132 కిలోమీటర్లు 226 రోజుల్లో 2100 గ్రామాలను పలకరిస్తూ దగాపడ్డ తెలుగు ప్రజల నమ్మకమై వంచబడ్డ నిరుద్యోగ యువత విద్యార్థులకు యువగలమై లోకేష్ అన్న రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ భరోసా కల్పిస్తూ ముందుకెళ్లిన సాగిన తీరు యువతరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని తెలియజేస్తూ యువనేత నారా లోకేష్ గారు తండ్రికి తగ్గ తనయుడిగా ప్రపంచ స్థాయిలో విజనరీ లీడర్ గా ముందుకెళ్లి భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించాలని చెప్పి స్టాన్ఫోర్డ్ లో చదువుకున్న ఘనత యూనివర్సిటీ లోకేష్ గారు తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే తాతకు తగ్గ తనయుడిగా తండ్రికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగా ముందుకెళ్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం ప్రజానికం యొక్క సంతోషం బాగోగుల కోసం అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకేష్ గారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు గుంటూరు జిల్లా తెలుగు తరపున తెలియజేయడం జరుగుతూ ఉంది. లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ వెనక్కి అందరినీ బాబు అందరు రండి ఒకసారి రండి అందరు నుంచోండి. అంతర్జాతీయ వేదికలపై ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులే కారణమని నగర తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా అన్నారు. మంగళవారం నగర తూర్పు నియోజకవర్గ పరిధిలోని 53వ డివిజన్ వెంగళరావు నగర్ లో గల ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ప్రభుత్వం అందించిన ట్యాబ్లను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ ఏడాదికి 620 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని 9,424 పాఠశాలల్లోని విద్యార్థులకు 4,34,185 ట్యాబ్లను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దూపాటి వంశీ, వైసీపీ నేతలు అలా కిరణ్, రాజేష్ రవిరాజ్, వినయ్ పలువురు నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం పురస్కరించుకుని రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి దగ్గుమల్ల ప్రసాదరావు ఆధ్వర్యంలో బాపట్ల క్రిస్టియన్ భవన్ లో భారీ ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో దగ్గుమల్ల ప్రసాదరావు యూత్ పెద్ద సంఖ్యలో పాల్గొని యువనేత నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం దగ్గుమల్ల ప్రసాదరావు యూత్ సభ్యులు జై లోకేష్ జై జై లోకేష్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను అక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ యువగణం పాదయాత్రతో ప్రజలకు మరింత చేరువయ్యానని అన్నారు. ఇలాంటి పుట్టినరోజులు ఆయన మరెన్నో చేసుకోవాలని ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారి జన్మదినోత్సవ వేడుకలను ప్రజాసేవకుడు విద్యావంతుడు దగ్గుమల్ల ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో వారి అభిమాన సంఘం ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 41వ జన్మదినోత్సవం సందర్భంగా 41 కేజీల భారీ కేక్ని కట్ చేయడం జరుగుతుంది. అభిమానుల కోలాహలం మధ్య అభిమానుల ఆనందోత్సాహాల మధ్య ఈ కేక్ కటింగ్ని దగ్గుమల్ల ప్రసాదరావు గారు వారి అభిమాన సంఘం కట్ చేస్తున్నారు. వారికి అభిమానులకు దగ్గుమల్ల ప్రసాదరావు గారు ఆత్మీయంగా కేక్ కట్ చేసి వారికి తినిపిస్తున్నారు. ప్రజాసేవలో పునీతం కావడానికి మన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి యువగణం సారథి యువ చైతన్యం కెరటం మన నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు మన క్రిస్టియన్ భవన్లో మన తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటు నాయకులు శ్రీ దగ్గుమల్ల ప్రసాదరావు గారి చేతుల మీదుగా ఆయన జన్మదిన కేకులు కట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా అందరూ ఎంతో ఆనంద సంతోషాల మధ్య చాలా చాలా మెచ్యూరిటీ వచ్చింది. చాలా ఉన్నతంగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఇట్లాంటి నాయకుడు మనకి ముందు నడపడానికి ఇంకా మంచి ఆలోచనతో ఈ పార్టీని నడిపిస్తాడని ఆశిస్తా ఉన్నాము. ఇదే ఉద్దేశంతో ఆయన 41 రోజులు మనకి
పాదయాత్ర చేశాడు. ఈ 41 రోజులు గుర్తుగా మనం 41 కేజీలు కేక్ కట్ చేస్తా ఉన్నాను. అలాగే ఆయన 226 రోజులు చేశాడు. దానికి కూడా గుర్తుగా మనం ఒక సింబాలిక్గా యాక్టివిటీ చేస్తా ఉన్నాము. సో మీరు వచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. అలాగే మరి ఒకసారి మహిళలు బాగుంటేనే రాష్ట్రం అన్ని రంగాల్లో ముందడుగులు వేస్తుంది. మన ప్రభుత్వంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేశామని అన్నారు వైసీపీ ప్రభుత్వం. 56 నెలల పాలనలో 79 లక్షల మంది డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా కింద 25,571 కోట్ల రుణాలను తిరిగి చెల్లించాం. సంక్షేమ పథకాల అమలులో లంచాలు, వివక్షకు తావు లేకుండా పక్కాగా అమలు చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు ఉరవకొండలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని బటన్ నొక్కి 6,394.83 కోట్ల నిధులను పొదుపు మహిళా ఖాతాల్లో జమ చేశారు. అంతకు ముందు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 4 ఏళ్ల క్రితం మనందరి ప్రభుత్వం ప్రారంభించిన వైఎస్ఆర్ ఆసరా అనే గొప్ప కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడి నుంచి బటన్ నొక్కి ఆ వాగ్దానాన్ని పూర్తి చేసుకోబోతున్నానని చెప్పడానికి మీ బిడ్డగా, మీ అన్నగా, తమ్ముడిగా చెప్పడానికి సంతోషపడుతున్నాను అని సీఎం జగన్ పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఆధునిక దశాబ్ద మహిళ మన రాష్ట్రం నుంచి వచ్చేలా ఈ ప్రభుత్వం అడుగులు వేసిందని సీఎం చెప్పారు. మహిళా సాధికారతకు దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 56 నెలల్లో మన ప్రభుత్వం అడుగులు వేసిందని తెలిపారు. అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటే ఎక్కడా వివక్షకు చోటు లేకుండా ఈ రోజు ప్రతి పథకం కూడా మన రాష్ట్రంలో అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ఆ రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలు ముందడుగులో ఉంటే రాష్ట్రం కూడా ముందడుగులో ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి కూడా అందరూ నమ్ముతారు. ఈరోజు నేను చెప్తా ఉన్నా, గర్వంగా కూడా చెప్తా ఉన్నా, దేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగని విధంగా, రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ కూడా చూడని విధంగా 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన గడ్డ మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన ఘనత నారా లోకేష్ కు దక్కుతుందని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ అన్నారు. నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అర్బన్ పార్టీ కార్యాలయంలో డేగల ప్రభాకర్ కార్యకర్తలతో కలిసి కేక్ ను కట్ చేసి లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శ్రీనగర్ లోని వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పండ్లు మరియు బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని డేగల ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డేగల ప్రభాకర్ మాట్లాడుతూ నేటి యువతకు లోకేష్ ఆదర్శనీయమని పేర్కొన్నారు. యువగళం పాదయాత్ర ద్వారా కష్టాల్లో ఉన్న ప్రజలకు, కార్యకర్తలకు అండగా నేనుంటానంటూ భరోసా ఇచ్చిన నేత నారా లోకేష్ అని కొనియాడారు. పేద ప్రజలకు ఆయన చేసిన సేవలు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా భరోసా ఇచ్చి మనోధైర్యం కల్పిస్తున్న యువనేత నారా లోకేష్ అని కొనియాడారు. భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా తెలుగుదేశం పార్టీకి దిక్సూచిగా నిలుస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కొత్తూరి వెంకట్, తాడివాక సుబ్బారావు, మల్లెంపూడి శ్రీను, బెల్లా వెంకటేశ్వర్లు, ఎర్రగోపు నాగేశ్వరరావు, మల్లెం సైదయ్య, సౌపాటి రత్నం, మారం కిషోర్, షేక్ ఫిరోజ్, చింతకాయల రామారావు, నిశంకరరావు అమర్నాథ్, ఎద్దల రమేష్, సౌరం లక్ష్మి, వాణి చౌదరి, సల్మా తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా పెద్ద ఎత్తున ఇలా గుంటూరు అర్బన్ పార్టీ ఆఫీస్కి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మరి లోకేష్ బాబు గారికి విశేష తెలియజేస్తూ మరి కేక్ కటింగ్, అనేక రకాల కార్యక్రమాలు ఈ రోజున పెద్ద ఎత్తున పెట్టారు. మరి వృద్ధులకి మరి పంపిణీ కార్యక్రమం, ఫ్రూట్స్ పంపిణీ, అట్లానే లేని వారికి, పేదవారికి బెడ్షీట్లు, అనేక కార్యక్రమాలు మరి లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా పెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మా కార్యకర్తలకి, నాయకులకి అందరూ కూడా. అట్లానే మా అభివృద్ధి ప్రదాత లోకేష్ బాబు గారు ఈ రోజున యోగాలం పాదయాత్ర ద్వారా రాష్ట్రం నలుమూలలా తిరిగి పేద బడుగు బలహీన వర్గాల యొక్క వాళ్ళు ఏ రకమైన కష్టాలు పడుతున్నారో వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా తెలుసుకొని మరి రానున్న రోజుల్లో పార్టీ అధికారంలో రాగానే నేనున్నాను,
మీకు నేనున్నానని చెప్పేసి అండలు దండలు చెప్తూ వాళ్ళ యొక్క కష్టాల్లో పాల్గొంటూ వాళ్ళ యొక్క కష్ట నష్టాలు తెలుసుకుంటూ రానున్న రోజుల్లో వాళ్ళకి అండగా నేను ఉంటానని చెప్పేసి భరోసా ఇచ్చినటువంటి మా యొక్క యోగాలో రథసారైనటువంటి నారా లోకేష్ బాబు గారి జన్మదినం చేసుకోవటం తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకు అందరూ కూడా మాకు ఒక పండగ వాతావరణం ఉంది. ఎక్కడా కూడా ప్రతి చోట వాడలా కూడా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్లు, మరి ఫ్రూట్స్ పంపిణీ, మరి పేదవారికి అనేక రకాల కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఒకసారి లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అట్లానే ఆయన ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలపై వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి స్పందించారు. తాను ఇంకా వైసీపీలోనే ఉన్నానని, పార్టీ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. బీసీ సంఘాల నేతలతో కలిసి గుంటూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గురజాల టికెట్ ఆశిస్తున్నాను, పార్టీ టికెట్ ఇవ్వకపోతే అప్పుడు బీసీ సంఘాల నేతలతో సమాలోచనలు జరిపి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా. ఆత్మగౌరవం మాకు ముఖ్యం, అందుకే టికెట్ కోసం పోరాటం చేస్తున్నాను. యాదవులకు అన్యాయం జరిగిందని నేను ఎప్పుడూ చెప్పలేదు. బీసీలకు, యాదవులకు నేనేం చేశానో ప్రజలే చెప్తారని జంగా కృష్ణమూర్తి అన్నారు. బీసీ సంఘం నేత డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జంగా కృష్ణమూర్తికి అవమానం జరిగితే తమకు జరిగినట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు. జంగా కృష్ణమూర్తికి అన్ని బీసీ సంఘాల నేతల సంఘీభావం తెలియజేస్తున్నారు. యాదవులకి జంగా కృష్ణమూర్తి ఏం చేశారని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మెడిసిన్ సీట్లలో బీసీలకు అన్యాయం జరుగుతోందని మొదట మాట్లాడిన వ్యక్తి జంగా. బీసీ మండల్ విగ్రహ ఏర్పాటుకు జంగా కృష్ణమూర్తి కృషి చేశారు. అయితే గురజాల టికెట్ పై వైసీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడాలని ఆయన నిర్ణయించుకున్నట్లుగా కనపడుతోంది. మరోవైపు 5వ లిస్టుపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఈసారి ఏ మార్పులు ఉంటాయనే దానిపై రాజకీయ వర్గాలు ఆసక్తి నెలకొంది. సార్ మీరు ఒక నిమిషం కూర్చోండి, నేను మాట్లాడతాను. మేము మాట్లాడతాను. ఈరోజు నేను పార్టీకే సంబంధించి చాలామంది రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. నేను పార్టీ మారానడం కోసం ఇంకొక మాట్లాడాను. పార్టీ మారటం అనేది కానీ ఇంకా నిర్ణయం అనేది జరగలేదు. పార్టీ కూడా ఇప్పటి వరకు కూడా నేను ఒకటే అనుకుంటున్నాను, అవకాశం ఇస్తారని ఆలోచనతో ఉన్నాను. ఇప్పుడు మాట్లాడిన పెద్దలు కూడా అదేవిధంగా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి ఈ జిల్లాలో సంబంధించినటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇంతకుముందు ఇచ్చారు కాబట్టి టికెట్ ఇవ్వలేదు కూడా అభ్యర్థించడం కానీ వాళ్ళు కోరుకోవడం జరిగింది. తదుపరి పార్టీ నిర్ణయం చేసిన తర్వాత ఇలాంటి పెద్దలతోని, అంటే వీరి సంఘాల పెద్దలతోని, అదే ప్రజా సంఘాల పెద్దలతోని పల్నాడు సంబంధించి ప్రజల యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇది ప్రధానంగా. అంటే మీ బీసీ సంఘాల నాయకులే చెప్తున్నారు, మీకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అనేది. మళ్ళీ ఇంకా ఏ హోప్ ఉంటారు? ఇది వాస్తవం. ఎందుకంటే అపాయింట్మెంట్ సంబంధించి ప్రధానంగా ఏంటంటే నా ఉద్దేశంలో పదవి లేకపోతే అధికారం శాశ్వతం కాదు. ప్రతి మనిషికి కూడా ఒక ఆత్మగౌరవం ఉంటుంది. అది ఆత్మగౌరవం సంబంధించి పేదవాడ దానికి కూడా అధికారం ఉందా లేదనే విషయం కాదు. కొన్ని విషయాల్లో మా ఆత్మగౌరవం దెబ్బతింది. తప్పనిసరిగా ఆత్మగౌరవం కాపాడుకోవడం కోసం పోరాటం చేయడం జరుగుతుంది. వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తారా? ఇంకా ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్తున్నారు. వాళ్ళు ఏది మాట్లాడుతారు, ప్రజా సంఘాలకు సంబంధించి వాళ్ళ ఆవేదన వెళ్ళవచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తామని కూడా కాదు కదా. ఇది ప్రధానంగా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి టికెట్ ఇవ్వని చెప్పి అడిగిన తర్వాత దానికి సంబంధించి రకరకాలుగా ప్రచారాలు చేసుకుంటూ రకరకాల దుష్ప్రచారాలు చేస్తున్నారు. కాబట్టి నాకు అండగా నాకు సంఘీభావం తెలపడం కోసం ప్రజా సంఘాలకు సంబంధించి కుల సంఘాలకు సంబంధించి వచ్చారు. నా నిర్ణయం అనేది కూడా రేపు చేయబట్టి నిర్ణయం కూడా నా వ్యక్తిగతంగా ముందు ప్రజా సంఘాలతో మాట్లాడుతా, కుల సంఘాలతో అభిప్రాయం తీసుకుంటున్నా. అవి కాకుండా కూడా మా నియోజకవర్గాల ప్రజలు పల్నాడు ప్రాంతానికి సంబంధించి దాదాపు 30 సంవత్సరాల పాటు కూడా నాకు అవినావ సంబంధం ఉంది. 2 పర్యాలు ఎమ్మెల్యే చేశాను. ఇవి కాకుండా టీడీకి సంబంధించి కానీ వ్యక్తిగతంగా అన్ని గ్రామాలకు సంబంధించి ప్రజలకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సంబంధాలు ఉన్నాయి. ఈరోజు పల్నాడు ప్రాంతంలో మరి ముఖ్యంగా గురజాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి లీడర్షిప్ మొత్తం కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక డైరెక్టర్ సంబంధించి ఏదో ఒక చిన్న పోస్ట్ నాకు ఇచ్చేసి కూడా కొనసాగేవాళ్ళు.
కానీ పదవులు అనుభవించిన జనం వచ్చేస్తే ఇప్పుడు దరిద్రం పెట్టింది. పదవులు అనిపించిన వాళ్ళు వచ్చేసి పెత్తనాలు చేస్తున్నప్పుడు తప్పనిసరి కూడా మొట్టమొదటి గౌరవం లేకపోతే తన గుర్తింపు లేనప్పుడు దానికి సంబంధించిన విధంగా పార్టీ దానికి నిర్ణయం తీసుకుని దానికి సరైనటువంటి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది పార్టీ కూడా. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసింది దేనికంటే జంగా కృష్ణమూర్తి గారికి అన్ని సంఘాల నుంచి బీసీ సంఘాల నుంచి సంఘీభావం తెలియజేయడానికి కోసం. అట్లానే ఇవాళ చాలామంది కొంతమంది ప్రశ్నిస్తున్నారు జంగా కృష్ణమూర్తి గారు ఏం చేశారని చెప్పేసి. అయితే వాళ్ళకి చాలామంది బయట ప్రపంచానికి తెలియదు ఆయన ఏం చేశారు ఈ సమాజానికి. ఆయన ఎప్పుడు కూడా నేను చేశానని లేనిపోయిన ప్రగల్భాలు చేసిన పని కూడా చెప్పుకోలేనటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన ఈ సమాజానికి ఏం చేశారనేది మాకు తెలుసు. కాబట్టి ఆ విషయం మేము పత్రికలకి ఈ మీడియా ద్వారా తీసుకురావాలని చెప్పేసి నిర్ణయించుకొని ఈరోజు ఈ యొక్క విలేకరుల సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో బీసీ విద్యార్థులకి మెడికల్ అడ్మిషన్స్లో అన్యాయం జరుగుతుంటే ఆ విషయాన్ని మేము బయటికి తీసుకొచ్చి మొట్టమొదటిసారిగా తీసుకెళ్ళింది మొట్టమొదటి వ్యక్తి జంగా కృష్ణమూర్తి గారికి, ఆ తర్వాత రెండో వ్యక్తి కొలుసు పార్థసారథి గారికి. ఇవాళ రాష్ట్రంలో అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. కానీ బీసీల సమస్యలు వచ్చినప్పుడు దాని గురించి పట్టించుకున్నటువంటి ఇద్దరు నాయకులు అయితే మాకు ఫస్ట్ వ్యక్తి జంగా కృష్ణమూర్తి గారు, రెండో వ్యక్తి కొలుసు పార్థసారథి గారు. కాబట్టి ఈ రోజున వీరు చేసినటువంటి సహాయం వల్ల ఈ రాష్ట్రంలో దాదాపు 900 సీట్లు అటు ఎంబీబీఎస్లో కానివ్వండి పీజీలో కానివ్వండి ప్రతి సంవత్సరం కూడా బీసీ విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. అంతటి సహాయం చేసినటువంటి వ్యక్తుల గురించి ఇవాళ బీసీలకు ఏం చేశారు, ఫలానా కులానికి ఏం చేశారని ప్రశ్నించడం అనేది సమాజం వాళ్ళకి ఏంటంటే చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ఇవాళ బీసీలను ఆదుకున్నటువంటి వ్యక్తి. అది కేవలం ఒక సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం కూడా దాదాపు 900 నుంచి 1000 సీట్లు వాళ్ళ మెడిసిన్లో అండర్ గ్రాడ్యుయేషన్ కానివ్వండి పీజీ సీట్లు వస్తున్నాయి వారు చేసినటువంటి సహాయం వల్ల. అంతేకాకుండా బీసీల రిజర్వేషన్ల పితామహుడైనటువంటి బీపీ మండల గారి విగ్రహానికి గుంటూరులో నిర్మించడానికి మేము కమిటీ ఏర్పరచుకుంటే దానికి ప్రధానంగా కన్వీనర్గా వ్యవహరించి దానికి పర్మిషన్ల కోసం అప్లై చేసి మా ఎంట దేశవ్యాప్తంగా కూడా జాతీయ నాయకుల దగ్గర దేశవ్యాప్తంగా తిరిగి ఆ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేయడానికి సహకరించినటువంటి మహానాయకుడు. అంతేకాకుండా మీ అందరికీ తెలిసి మీడియా మిత్రులందరికీ ఆ రోజు జంగా కృష్ణమూర్తి గారి నాయకత్వంలో బీపీ మండల గారి విగ్రహానికి మేము ముందుగా పర్మిషన్కి అప్లై చేసుకొని ఆ తర్వాత అక్కడ చిల్లీస్ సెంటర్లో వీరి నాయకత్వంలో శంకుస్థాపన జరిగింది. ఆ రోజున జంగా కృష్ణమూర్తి గారితో పాటు ఈరోజు ఉన్నటువంటి సుచరిత గారు, ఆ తర్వాత యేసురత్నం గారు, డొక్కా మాణిక్య ప్రసాద్ గారు, ఇట్లాంటి నాయకులందరూ కూడా ముఖ్యంగా అత్యధికులు కూడా వైసీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులు అందరూ కూడా బలహీన వర్గాల నుంచి ఎస్సీల నుంచి బీసీల నుంచి వచ్చినటువంటి నాయకులు వారు శంకుస్థాపన చేసిన ప్రదేశంలో మేము దిమ్మక కడితే దాన్ని కూలగొట్టిన సంగతి మీ అందరికీ తెలుసు. ఇవాళ అదే ప్లేస్లో బీపీ మండల విగ్రహానికి వ్యతిరేకంగా పక్కన ఒక విగ్రహం పెడితే ఏ విధంగా పట్టించుకోకుండా ఉన్నారు? ఏమన్నా దాని గురించి ఏమైనా అడిగారా? దానికి అసలు పర్మిషన్లు ఉన్నాయా? అయితే బీసీలకు అయితేనేమో పర్మిషన్లు తీసుకున్నా కూడా కూలగొడతారా? ఇతరులు పెట్టుకుంటే మాట్లాడే పరిస్థితి లేదు. అంటే ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఒక బీసీ నాయకుడు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీకి మరో షాక్ తగిలింది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అనుచరుడు సయ్యద్ మాబు వైసీపీకి రాజీనామా చేశారు. తమ ఎంపీకి మద్దతుగా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. తన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజీనామా చేసినట్లు వెల్లడించారు. సయ్యద్ మాబు గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లా మైనార్టీ సెల్ కన్వీనర్, పల్నాడు జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా సయ్యద్ మాబు పనిచేశారు. నమస్కారం, నా పేరు సయ్యద్ మహబూబ్. మేము
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లాకి మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా చేశాను వైఎస్ఆర్సీపీ. పల్నాడు జిల్లాకి మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా చేశాను. నేను సత్తెనపల్లిలో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టక ముందే ఫస్ట్ అడుగు నాదే. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో రాజీనామా చేసి జగన్ నడిచాము. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో దీక్ష పెడితే ఢిల్లీకి, పోలవరం పాదయాత్ర పెడితే పోలవరం పాదయాత్రకి ఆయన పార్టీ పెట్టక నుంచి కూడా ఆయన వెనుక నడిచాము సత్తెనపల్లిలో. ఆ తర్వాత అంబటి రాంబాబు గారిని ఆయన పంపించడం జరిగింది. 1-2 ఎలక్షన్స్ చేసి అపోజిషన్ పార్టీస్ ఎన్నో ఎదుర్కొని మేము ఆయన కోసం నిలబడటం జరిగింది. అధికారం వచ్చిన తర్వాత మమ్మల్ని పక్కన పెట్టినా సరే ఎంపీగా శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారు. ఆయనతో కూడా సన్నిహితిగా ఉంటున్నాము. ఆయన ఉన్న భరోసాతో మేము ఇంతకాలం పార్టీలో కొనసాగుతూ ఉన్నాము. ఈరోజు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు రాజీనామా చేసినందుకు మేము కూడా ఆయన సానుభూతిగా ఆయన వెన్నంటూ నడవడిచ్చే వాళ్ళలాగా మేము కూడా రాజీనామా చేయడం జరుగుతున్నది. మీరేమైనా అడగదలుచుకుంటే అడగచ్చు. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు నేను డయాస్ మీద రైతులకి గుర్తుగా 2 రెట్లు వడ్ల బస్తాల బండిని తీసుకెళ్ళడం జరిగింది. డయాస్ మీద చాలా మంది ఉన్న ఆ రోజు టోపీ పెట్టుకుని నిలబడడం వాళ్ళని చూసి దగ్గరకల్లా పిలిచి ఫస్ట్ నా గిఫ్ట్ చేసుకోవడం జరిగింది. చూపించు. అమరావతిలో చంద్రబాబు భూములకు బినామీలు ఉన్నట్టే ఇతర పార్టీలు రకరకాల రూపాల్లో బినామీ స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబుకు బీజేపీతో సహా వివిధ పార్టీలు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారంటూ దగ్గుపాటి పురంధరేశ్వరిపై పరోక్ష విమర్శలు చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో 4వ విడత వైఎస్ఆర్ ఆసరా పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబుకు మంచి చేసిన చరిత్ర లేదని, ఆయనదంతా మోసాల చరిత్రేనని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలో చేరిన చంద్రబాబు అభిమానులు ఆయనను జాకీ పెట్టి లేపేందుకు కష్టపడుతున్నారని వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్ కలిగిన దత్తపుత్రుడు పక్క పార్టీలో ఉన్న చంద్రబాబు వదిన స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారని అన్నారు. తనకు స్టార్ క్యాంపెయినర్లు లేరని జెండాలు జతకట్టిన వారంతా అనుకుంటున్నారని 80 లక్షల మంది అక్క చెల్లెమ్మలు తనకు స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారని ప్రకటించారు వైఎస్ జగన్. మీకు మంచి జరిగితే స్టార్ క్యాంపెయినర్లుగా రండి అని ప్రజలకు సీఎం జగన్ పిలుపునిచ్చారు. జనమే తన స్టార్ క్యాంపెయినర్లని, తనకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్స్ దేశ చరిత్రలోనే ఎవరికీ లేరని తెలిపారు. కుట్రలు కుతంత్రాలతో జెండాలు జతకట్టడమే వారి ఎజెండా, జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ ఎజెండా అని ప్రకటించారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఏ అభివృద్ధి కూడా చేయని వారికి, ప్రజలకు ఏ మంచి కూడా చేయని వారికి, ప్రజలకు మోసాలే చేసిన వారికి, ఈ రాష్ట్రానికి కూడా అన్యాయం చేసిన వారికి ఇంతమంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. కానీ ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు, ప్రతి పేద ఇంటికి మంచి చేసిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లు లేరు. కానీ మీ బిడ్డ వీళ్ళందరినీ నమ్ముకోలేదు. మీ బిడ్డ వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్పాలనుకుంటా ఉన్నాడు. వీళ్ళందరికన్నా ఎక్కువ స్టార్ క్యాంపెయినర్లు మీ బిడ్డకు ఉన్నారు అని కూడా చెప్పడానికి మీ బిడ్డ సంతోషపడతా ఉన్నాడు. ఎవరో తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు? ఎవరో తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు? ఈ జెండాలు జతకట్టిన వారంతా కూడా అనుకుంటున్నారు మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు లేరని. వారికి నాకు తేడా ఏమిటో తెలుసా? కుట్రలు కుతంత్రాలతో జెండాలు జతకట్టడమే వారి ఎజెండా, జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా. కాబట్టి వారికి భిన్నంగా నాకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశ చరిత్రలోనే కాదు, రాజకీయ చరిత్రలోనే ఎవరు కూడా ఉండరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రాజీనామాపై ప్రభుత్వ విప్ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పందించారు. ఆయన మనసులో ఏమి ఆలోచనలు ఉన్నాయో నాకు తెలియదని అన్నారు. సామాజిక న్యాయం అమలు దృష్ట్యా పార్టీ అధిష్టానం ఆదేశాలు ప్రతి నాయకుడు పాటించాల్సిందేనని తెలిపారు. అధిష్టానం ఈసారి నరసరావుపేట పార్లమెంట్ స్థానాన్ని బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలని నిర్ణయించాలని తెలియజేశారు. అందువల్లనే శ్రీకృష్ణదేవరాయలు గుంటూరులో నిలబెట్టడానికి పార్టీ నిర్ణయించిందని అన్నారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మొదటి నుండి చెప్తున్న ప్రకారం సామాజిక న్యాయం జరగాలి అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రాజ్యాధికారం దక్కాలి అనే నినాదాన్ని 100% అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నరసరావుపేట పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా ఇప్పటి వరకు ఓసీ వారికి కేటాయించిన పరిస్థితి నెలకొందని అన్నారు. అందుకే పార్లమెంటు స్థానాన్ని ఈసారి బీసీ కులానికి కేటాయించిందని తెలిపారు. కృష్ణదేవరాయలు గారు టీవీలో చూశాను, నేను రాజీనామా చేస్తున్నట్టుగా మార్నింగ్ చూడటం జరిగింది. కానీ సామాజిక న్యాయం చేయాలనే ఒక ఆలోచన మా ముఖ్యమంత్రి గారు ఏదైతే అన్ని కులాలను, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలను ప్రాతిపదికగా తీసుకొని ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలనే ఆలోచనతో నరసరావుపేట పార్లమెంటు ఎంపీగా బీసీకి ఇవ్వాలని ఒక ఆలోచన చేశారు. దానిలో భాగంగానే గుంటూరు పార్లమెంటుకి పోటీ చేయాలని కృష్ణదేవరాయలు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోరటం జరిగింది. అది డిస్కషన్ నడుస్తూ ఉంది. అలా సడన్గా ఎందుకు చేశారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ నరసరావుపేట సీట్ అయితే పార్టీ నిర్ణయం మేరకు ఒక బీసీకి ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఖచ్చితంగా రేపు బీసీకి ఇవ్వబోతా ఉన్నాం నరసరావుపేట. దాంట్లో ఏదైనా పార్టీ ఆదేశాల మేరకు ఎవరైనా సరే నడవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆయన రాజీనామా ఏ ఉద్దేశంతో చేశారో, ఆయన ఆలోచన ఏందో కూడా మాకు అర్థం కావట్లేదు. ఏదైనా పార్టీ నిర్ణయం ఏం తీసుకున్నా దానికి కట్టుబడి ఎవరైనా ఉండాల్సిందే. పార్టీ ఏం ఆదేశిస్తే అది చెయ్యాలి. నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ప్రకారమే పార్టీలు ఎవరైనా నడుచుకోవాల్సిన పరిస్థితి. ఆయన ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఆయన ఎందుకు ఏ ఉద్దేశంతో చేశారో తెలియట్లేదు. ఏదైనా మేమైతే నరసరావుపేట పార్లమెంటుకి ఒక బీసీకి ఇవ్వబోతా ఉన్నాం. ఎందుకంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, సామాజిక న్యాయం ఏ చేయాలో, సామాజిక బస్సు యాత్రను పెట్టేసి ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాన్ని ఏదైతే వాళ్ళకు కూడా రాజ్యాధికారంలో భాగం పంచుకునే విధంగా అందరినీ కూడా గత ప్రభుత్వాలు, గత నాయకుల్లో కాకుండా ఆచరణలో చూపిస్తూ ఉన్నాం. ఎందుకంటే నరసరావుపేట పార్లమెంటుకు వచ్చేసి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా ఈరోజు ఓసీసు ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.